కుక్షి లోపల అమృత భాండం ఉన్నది. దానిని ఛేదించిన కానీ రావణుడు మరణించడు అని తెలిపాడు. కుక్షికి గురిపెట్టడమా, అది ధర్మవిరుద్ధం అంటూ రాముడు రావణుని హృదయానికి గురిపెట్టి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని స్మరించసాగాడు. హనుమ తన తండ్రి వాయువును స్మరిస్తూ, తండ్రి లోకశాంతి కోసం రామబాణం సముచిత మార్గంలో ప్రయాణించినట్లు చెయ్యి అని ప్రార్థించాడు. మరుక్షణం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దాశరథి. రావణుని హృదయం వైపు సూటిగా దూసుకుపోతున్న రామబాణం వాయు వీవనతో గతి మారి దూసుకు వెళ్ళి రావణుని నాభికి తాకి అమృత భాండాన్ని ఛేదిస్తూ అతని హృదయంలోకి దూసుకుపోయింది. మరుక్షణం జయహో రామచంద్ర, జయహో, జయ జయ ధ్వనులు దద్దరిల్లాయి.